ఇట్లా మాది భూమి చెరువులకు పోయింది. చెరువులకు పోయినందుకు చెరువు వైలిపోయింది. ఇప్పుడు కట్టేయడానికి వస్తున్నారు. వచ్చేయడానికి కొంతమంది ఆపేస్తున్నారు. మాకు పడాలనేది మాకు ఉండదు. చెరువు చేనికే వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి కొలిచిపోతున్నారు. కొలిచిపోతే ఇద్దరు వాపేస్తున్నారు. ఆపేసేటందుకు మాకు ఇక్కడ చెరువుల నీళ్ళు ఉంటే మాకు పొలాలకు మంచిగా ఉంటుంది అనేది మాకు ఒక ఆశాకం దొరుకుతుంది అన్నట్టు. భూమి కబ్జా చేసిండ్రు. నాట్లు కూడా పెట్టుకుంటున్నారు. అందుట్లో చెరువు కింద ఉంటుంది. ఒక 20కి దగ్గర ఉంటుంది. 20 ఎకరాలకు దగ్గర ఉంటుంది. ఏం లేదు, అంతా మొత్తం కబ్జానే ఉండదు. వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు. పైసలు కూడా వాళ్ళకే ముట్టినాయని కూడా అట్లాగే చేసుకుంటున్నారు, తింటున్నారు. పైసలు కూడా ముట్టినాయి, చేసుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు. చెరువు పడాలి అనేది మాకు ఉండదు ఉద్దేశం. అందుకొరకే మాకు దుళ్ళకు మేకలకు నీళ్ళ ఆదేరు లేదు. ఎక్కడ పోతే లేదు. ఇక్కడ పడితే మాకు ఆదేరు బాగుంటుంది అనేది మేము ఒకటి కోరుకుంటున్నాం. చెరువుకు 4-5 సార్లు మేడం వస్తుండది, చూస్తుండది, పోతుండది. ఇక రాళ్ళు గిన అంగేసిపోయింది. పాతానికి వేసింది, కొలత చేసి సర్వే అయిందేమో మొన్న. ఇక మా భూములు గినంగా పోతుండయి చిల్లరకే. ఇక మాకేం మిగులుతుందో ఏం లేదో ఇక గవర్నమెంట్ మేడంకి తెలుసు. ఆయమ వద్దని నిలాడి అడిగినాం. అంటే పెద్ద సార్ అని మీకేం రాదు, ప్రాబ్లం ఏం కాదమ్మా, ఇండ్లకి ఏం రాదుకోండి, అక్కడనే పోతాయని పెద్ద సార్ అని నీళ్ళకొచ్చిండు. చెరువు 20 ఎకరాలు ఉందో ఎక్కడ నుండో 20 ఎకరాల మీద ఉంటది అనుకో. కబ్జా చేసుకుంటున్నారు, మరి కబ్జా చేసుకుంటున్నారు. కాపోళ్ళు కబ్జా చేస్తున్నారు. వాళ్ళ భూమి వాళ్ళు చేసుకుంటున్నారు. మా భూమి గినంగా మాది పోతుంది. కడీల అది వాళ్ళు గినంగా వాళ్ళు చేస్తున్నారు. కబ్జా చేస్తున్నారు. కడీల భూమి గినంగా కబ్జా చేస్తున్నారు. అది చెరువుకోయినా భూమి, చెరువుకోయినా కానీ మాకు ఆ భూమి మాకు కావాలి. మళ్ళంటే ధైర్యం చేసి అది గుండె ధైర్యంతోనే కడీలు వాతుకున్నారు. మాకు ఆ భూమి కావాలి, మాకు నీళ్లు లేవు. ఆ చెరువుకోయిన భూమి పోతే మాకు ఏముండదు. భూమి అయితే లేదు. ఇక చెరువుకోయిన 7 గుంటలు ఉండదు. అది లేదు మాకు భూమి. భూమి కావాలి, నీళ్లు కావాలి. కొంతమంది కబ్జా చేసుకొని అది మాకు కొలత చేసుకొని పోతుండారు. వీడికి ఉన్న భూమి అంతా పోతున్నది. మాకు భూమి మాకు కావాలి. అదే భూమి ఉండదు. అదే భూమిలో ఇక బతుకుతున్నాము. ఇక ఉన్నదే 7 గుంటలు ఉండదు. అది ఎక్కువ లేనే లేదు. రేకులకుంట అనేది ఒకటి కబ్జాకు గురవుతున్నది. కబ్జాకు గురై వాళ్ళు గత 30 ఏళ్ళు 40 ఏళ్ళ కొలియా వాళ్ళు కబ్జా చేసుకుంటూ నీళ్ళు అనేది ఉండనిస్తలేరు. దాంట్లో మొత్తం బంధాలు వేసిండ్రు, నాట్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కబ్జా గురి చేస్తున్నారు చెరువుని. ఎలాంటి దూళ్ళకు కానీ వ్యవసాయానికి కానీ ఎలాంటి నీళ్ళు లేకుండా దాన్ని కబ్జా చేస్తున్నారు వాళ్ళు. అటు గవర్నమెంట్ మరి దీని మీద చర్య తీసుకొని వెంటనే దీన్ని చెరువు ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి సారు సీఎం ఉన్నాడు కాబట్టి వెంటనే గవర్నమెంట్ చెరువుని వేయడానికి ఒకటి చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గోపాల్ రెడ్డి చేసిండు, కొద్ది నరసాయ చేసిండు అందుట్లో. ఇంకా ఇంతకుముందు గతంలో మరి వాళ్ళు టీఆర్ఎస్లో ఉంటే వాళ్ళు ఏది గెలిస్తే వాళ్ళకు దాంట్లోకి వస్తున్నారు, దాన్ని చెరువుని ఆపిస్తున్నారు, అట్లా చేస్తుంటారు వాళ్ళు. ఇలా చేయకుండా మరి వెంటనే సీఎం మరి దీని మీద చర్య తీసుకొని చెరువు వేయడానికి చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము కోరుతున్నాం సార్. 13/6/2024 రోజు డిప్టీ ఇరిగేషన్ గారి నుంచి ఒక లేఖ రావడం జరిగింది. దానిలో భాగంగా సర్వే చేయించి డిమార్కేషన్ కంప్లీట్ చేయించి ఇరిగేషన్ అథారిటీస్కు మేము హ్యాండ్ ఓవర్ చేశాము 13 ఆగస్టు రోజు. దాని ప్రకారంగా హద్దులు కూడా నిర్ణయించడం జరిగింది. ఇది ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి తప్పిదం వల్ల చెరువు అన్యాక్రాంతమైందని న్యూస్ రావడము జరిగింది. బట్ అది తప్పు. ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది ఇప్పటికీ. తర్వాత దీనికి సంబంధించిన సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఖాతాలో జరపడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నివేదిక కూడా 30 జూలై రోజు జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరిగింది. దీంట్లో 1990లో ఇరిగేషన్ శాఖకు దాదాపు 19 ఎకరాల 35 గుంటల భూమిని అక్వైర్ చేస్తూ వారికి స్వాధీనపరచడం జరిగింది. దీంట్లో సర్వే నెంబర్స్ వచ్చేసి 463, 64, 465, 467, 403 మరియు 466.
ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన 19 ఎకరాల 35 గుంటలు ఇది ప్రభుత్వానికి చెందిందే. అప్పుడున్న పట్టదారుల నుంచి మేము సేకరించి ఇరిగేషన్ వారికి అప్పచెప్పడం జరిగింది. అవార్డు పాస్ చేస్తూ వాళ్ళకు రైతులకు సంబంధించిన రైతులకు కూడా డబ్బులు అవార్డు రూపకంగా చెక్ పేమెంట్ కూడా చేయడం జరిగింది 1990లో. దీనికి సంబంధించి ఇప్పుడు హద్దులు డిమార్కేషన్ చేసి ఇరిగేషన్ వాళ్ళకి అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేశాము. దీంట్లో ఎవరైనా అన్యాక్రాంతం జరిగినట్టు అక్కడక్కడ 1-2 ఇష్యూస్ నోటీస్కి వచ్చినాయి, వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించిన భూమిలో కూడా ధరణిలో కూడా ఇది ఎవరికి చెల్లకుండా అంటే సేల్ ట్రాన్సాక్షన్ జరగకుండా కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.